చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ బుక్ తేవడం మాటల యుద్ధానికి దారితీసింది. వైసీపీ ప్లేనరీ మొదటి రోజు జగన్ బుక్ ను విడుదల చేశాక టీడీపీ ఎదురుదాడికి దిగింది. దీనిపై వైసీపీ నేతలు ఘాటుగా మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాలలో చేసిన అవినీతి మీద పుస్తకం ఆధారాలతో సహా అన్ని పెట్టి ముద్రించడం జరిగింది. అక్షరాల ఈ 3 సంవత్సరాలలో 3,75,000 కోట్లకు సంబంధించిన కుంభకోణాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ పుస్తక రూపాయలు ఎందుకు తెచ్చారంటే వాళ్ళ మీద 1,00,000 కోట్ల సిబిఐ ఆరోపణ. అది తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వంగా చేసింది కాదు. సిబిఐ చేసిన ఒక ఛార్జ్షీట్ ఆరోపణకి వాళ్ళు కనిపెట్టిన యంత్రాంగం ఏంటంటే, వాళ్ళు కనిపెట్టిన విరుగుడు ఏంటంటే, ఒక గీత మధ్యలో ఇంకో పెద్ద గీత గీసేసి 3,75,000 కోట్లు అని చెప్పి ఒక ఫిగర్ అనేస్తే, అది రాజకీయాల్లో అది మీకు ప్రశాంత్ కిషోర్ ఇచ్చాడా అలాంటి ఫిగర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కేవలం చంద్రబాబు గారి అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయని ఆక్రోశం దాంట్లో ఉంది. ప్రతిపక్షం ఒక అంశాన్ని తాను అధ్యయనం చేసినటువంటి విషయాలను ప్రజల మధ్యకి తీసుకొచ్చినప్పుడు దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో ఉన్న ఒక్కొక్క అంశానికి వారు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకపోతే మరి రూలింగ్ పార్టీ సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నది తెలిసింది కదా. ఓవరాల్గా ఏదో ఇతరుల మీద బుర్ర జల్లేస్తే సరిపోతుంది అనుకుంటే అధికారంలో ఉండేటువంటి వాడి బాధ్యత అది కాదు. ఏ ప్రభుత్వం 29 రాష్ట్రాల్లో ఇట్లాంటి ఘోరాలు చేయరు. నాకు తెలిసినంతవరకు ఈ 70 సంవత్సరాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి ఇలాంటి ఘోరమైనటువంటి దోపిడీకి పాల్పడలేదు.